హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఈరోజు ఈ వీడియోలో మనం కొత్తగా ఈ వీడియో చూస్తున్న వారికి ధ్యానం ఎలా చేయాలనే విషయాన్ని మరొకసారి చెప్తాను. చేతులు రెండు క్రాస్ చేసుకొని, కాళ్ళు క్రాస్ చేసుకొని, కళ్ళు రెండు మూసుకొని సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను సాక్షిగా గమనించడమే ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. సో మనందరం ధ్యానం స్టార్ట్ చేసాం, ధ్యానం చేయడం మొదలుపెట్టిన మరుక్షణమే మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అప్పుడు మనకు అనిపిస్తుంది, అందరికీ అనిపిస్తుంది, అరే నేను ఆలోచిస్తూనే ఉన్నాను కదా, మరి నేను ధ్యానం చేయట్లేదు కదా, అసలు నేను ధ్యానం చేస్తున్నానా లేదా, సరిగానే ధ్యానం చేస్తున్నానా, ఒక గంట ధ్యానంలో కూర్చుంటే నేను అసలు ఎంతసేపు సరైన ధ్యానం చేస్తున్నా, ఎంతగా శ్వాసను గమనిస్తున్నా అనే డౌట్ అందరికీ వస్తుంది. అయితే ఈ విషయాన్ని మనం ఎలా తెలుసుకోగలం? ఎలా అంటే సింపుల్ అండి. మనకి ఒక ఆలోచన రాగానే ఆ ఆలోచనకి సంబంధించిన మిగిలిన విషయాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి గుర్తు రావడము. ఫర్ సపోజ్ ఒక చదవడం అనేది గుర్తొస్తే, చిన్నప్పుడు కాలేజీలో చదివింది, యూనివర్సిటీలో చదివింది, మన ఫ్రెండ్స్, మన టీచర్స్, అక్కడ ఆడిన ఆటలు, ఒకదాని తర్వాత ఒకటి ఎమోషనల్గా ఇంకా గుర్తు రావడం, అప్పటి రోజుల్లోకి మళ్ళీ వెళ్ళడం, అప్పటి టీచర్స్తో మనం మాట్లాడిన మాటలు, మన ఆ టీచర్ మనని పొగిడినప్పుడు మనం ఏ విధంగా ఎమోషనల్గా ఫీల్ అయ్యాం, లేకుంటే తిట్టినప్పుడు ఎంత బాధపడ్డాం, ఒక బాధకు సంబంధించిన ఎమోషన్ని ఈ క్షణమే ఫీల్ అవుతూ ఉంటాం. అంటే ఆ ఎమోషనల్ దాడిలో కొట్టుకొని పోతుంటమే తప్ప ఈ శ్వాసను మర్చిపోయాం మనం. సో అలా ఒక ఆలోచన రాగానే కట్ చేయాలి వెంటనే ఇక్కడికి మన నాసికాగ్రానికి మళ్ళీ శ్వాసను గమనించినట్లయితే మనందరం సరైన ధ్యానమే చేస్తున్నట్లు. అలా కాకుండా ఈ ఆలోచన పరంపర అంటే అదొక వలయం లాగా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఇంకా అది ఎంతసేపటికి ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా ఆ ఆలోచనలో కొట్టుకుపోకుండా మళ్ళీ కట్ చేస్తూ శ్వాస దగ్గరికి వచ్చిన ప్రతిసారి మనం సరైన ధ్యానమే చేస్తున్నట్లు. సో ఫ్రెండ్స్, మరి మన కర్తవ్యం ఏంటంటే ఆలోచనలు వాటి పని అది పర్ఫెక్ట్గా వస్తూనే ఉన్నాయి. మరి మన పని మనం పర్ఫెక్ట్గా చేయాలి. అదేంటంటే కట్ చేయాలి. అందుకే పత్రిజీ కోట్ల ఆలోచనలు వచ్చినా కానీ వాటిని కట్ చేయాలి. మళ్ళా మనం శ్వాస మీదనే ధ్యాస పెట్టాలి. సో ఈ విధంగా మనం చేస్తున్న ధ్యానం సరైనదా కాదా అని చెక్ చేసుకొని ముందుకెళ్ళాలి. ధ్యానంపై ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో రాయండి, మనం వాటిపై వీడియోస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.